చేనేత జౌళి శాఖ 365 రోజులు నేతన్నలకు పని కల్పిస్తున్న రేవంతన్న ప్రభుత్వం. మంత్రి తుమ్మల నేత కార్మికులకు నేతన్న పొదుపు, నేతన్న భద్రతా పథకాల లబ్ధిదారులకు 68.77 కోట్ల రూపాయల చెక్కులను సిరిసిల్లలో పంపిణీ చేసిన మంత్రి తుమ్మల. హైదరాబాద్ రిపోర్ట్. ఉద్రాసీన్ ఇందిరా మహిళా శక్తి పథకంలో ప్రజా ప్రభుత్వంలో నేతన్నలకు మహార్దశ పట్టిందని చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, స్వరూపరాణి పాల్గొన్నారు. ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు మా అందరికీ అసెంబ్లీలో ఆదేశాలిచ్చేటటువంటి ఆర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మీ అందరికీ సుపరిచితులు మహేందర్ రెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గారు, ప్రకాష్ గారు, ప్రియమైన మార్కెట్ కమిటీ చైర్మన్ అందరికీ, అదేవిధంగా ఈ శాఖ అధిపతి, ఈ ముఖ్యమైనటువంటి అధికారి, ఈ సమస్యలు పరిష్కారం చేయగా ఆ సహనం, మీ యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి చేనేత రామయ్య గారు, ఐఏఎస్ మా కార్యదర్శి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా గారు, ఎస్పీ మహేష్ గీతా గారు, ప్రియమైన అధికారులు, అత్యంత నీతిపాత్రమైనటువంటి చేనేత కార్మిక సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సంతోషపడి మీ యొక్క కార్యదర్శి గారు వివరంగా చెప్పారు. అదేవిధంగా మీ నియోజకవర్గ ప్రతినిధిగా మీ కష్టాల్లో భాగం పంచుకునే వ్యక్తిగా మీ సమస్యల పట్ల ఎప్పుడూ ప్రభుత్వం మీద, మా మీద, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎప్పుడూ మీ సమస్యల కోసం గత ప్రభుత్వం ఎగవేసినటువంటి బాకీల యొక్క వసూలు కోసం మమ్మల్ని కాబూలు మాదిరిగా బట్టి మమ్మల్ని నేర్పిస్తున్నటువంటి మహేంద్ర గారు, ఆర్ శ్రీనివాస్ గారు, వీళ్ళ గౌరవపరంగా ఇప్పటికి 1000 కోట్లు గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మొత్తానికి అది ఎగవేసినటువంటి బాకీలన్నీ కూడా ఒక్కొక్కటి జమ చేసుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు దాని దగ్గరికి అన్నీ కూడా మేడం గారి పుష్పంగా రిలీజ్ చేశాం. ఇంకొకటి ముఖ్యమంత్రి గారి వాగ్దానం, మీ కోరిక, మీరు అడిగినటువంటి ప్రశ్న, మాకు కూడా రుణమాఫీ చేస్తే బాగోదా, రైతులు చేశారు కదా, భారతదేశంలో ఎవరూ చేయలేనటువంటి పని రేవంత్ రెడ్డి గారు ఒక 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేశారు. మరి మీ గౌరవాన్ని, మీ మర్యాదని, మీ సంస్కృతిని, మీ సంప్రదాయాన్ని కాపాడే మా చేనేత కార్మికులు అప్పుడు కూడా మీరు తీర్చరా అని చెప్పి ముఖ్యమంత్రిని అడిగితే ఆయన గారు కూడా పెద్ద మనసుతోటి, అమ్మ మీరు కూడా అందరూ తయారు చేయండి, ఆ లిస్ట్ నాకు ఇవ్వండి, ప్రభుత్వానికి ఎంతమందికి ఎన్ని కోట్లు అప్పుంటే అప్పు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చేశారు. ఆమె గారు కూడా ప్రిపేర్ చేశారు. ఆమె గారు లెక్క ప్రకారంగా 33 కోట్లు మీరు బాధ్యత ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దాన్ని క్యాబినెట్ లో చర్చించి లక్ష్మణ్ కుమార్ గారి సాక్షిగా 33 కోట్లు మీ బాధ్యత చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఏర్పడింది. అదేవిధంగా మీ ఆర్థిక అడిగితే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మీ చిరకాల కోరిక మాకు ఇక్కడ డిపో కావాలని అడిగితే వేములవాడలో పెట్టించి ఇప్పటికే 2500 మందికి మెట్రిక్ టన్నులు, సుమారు 100 మ్యాచ్ సొసైటీలకి ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ చేయగలిగినటువంటి చేనేత కార్మికులకు సహాయపడాలని చెప్పి గ్యాస్ డిపో ద్వారా ఈ గ్యాస్ సప్లై చేశారు. అదేవిధంగా గతంలో మీకు రావాల్సినటువంటి 290 కోట్లు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. గతంలో పెట్టినటువంటి అన్ని బాకీలు కూడా మీ ఖాతాలో జమ చేసుకోగలిగాం. మీ యొక్క చేయూత కానీ, మీ భద్రత కానీ, మీ పొదుపు నిధులు కానీ, మీకు రావాల్సినవి అన్నీ కూడా ఆమె గారు పైసా మా దగ్గర వసూలు చేస్తా ఉంది. ఇంకా కొద్దిగా బాకీ ఉందండి, నేను ముఖ్యమంత్రి గారికి పై కూడా నాకు ఇచ్చేయాలి అని చెప్పి ఆమె గారు ఒత్తిడి చేస్తుంది. తప్పకుండా మీ అవసరం కోసం, ఎందుకంటే ఇందాక పెద్దలందరూ చెప్పారు, ఈ నియోజకవర్గం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అదే సాక్షాత్తు
ఈ నియోజకవర్గ అభ్యర్థి పరిశ్రమల శాఖ మంత్రిగా జౌళి శాఖ మంత్రిగా ఉంటే కూడా ఇన్ని బాకీలు ఉంటాయి. మళ్ళీ ఇలా బ్యాంక్ బిల్లింగ్ కోసం మళ్ళీ మా పుత్రం రాశారు. అది కూడా రేపు ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించి మనమే పవర్ మినిస్టర్ గారికి ఇచ్చాం. మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని ఆ బ్యాంక్ బిల్లింగ్ ఏ రకంగా చేసి దాన్ని ఏ రకంగా సహకరిస్తామో తప్పకుండా ప్రభుత్వం త్వరలో నిర్వహిస్తుందని అంతేగాని మీరు అడిగినటువంటి అన్ని సమస్యలకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా వాళ్ళు చిన్నాభిన్నం చేసిన ఆర్థిక వ్యవస్థని నాశనం చేసి ఎండిపోయినా కూడా దాన్ని ఏదో రకంగా చక్కబెట్టుకుంటూ ఒక్క రూపాయి పన్ను కూడా ఖర్చకుండా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వాళ్ళు ఏది నెరవేర్చలేదని చెప్పి గోతికాలను అక్కలాగా ఎదురు చూస్తున్నారు. అయినా సరే మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మికి ఒక మాట ఇచ్చాం. అమ్మ మిమ్మల్ని అందరినీ మీ అమ్మగారింటికి పోవాలన్నా, మీ అత్తగారింటికి పోవాలన్నా, మీ దేవుడికి పోవాలన్నా, మీరు ఎక్కడికి పోయి వ్యవహారం చేసుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా పంపిస్తామని చెప్పి మాట చేస్తాం. అది సాధ్యం కాదు అని చెప్పి దాని మీద తప్పుడు ప్రకటన చేశారు. ఆ సోషల్ మీడియాని వాడుతున్నారు. మహిళా బంధువులను కూడా అవమానపరిచారు. మీరంతా బస్సులో ఎక్కితే చుట్టూ పట్టుకొని దెబ్బలాడుతున్నారు. అట్లా వ్యక్తులు పోస్టులు పెట్టి మిమ్మల్ని కూడా అవమానపరిచే ప్రయత్నం చేశారు. అయినా ఇప్పుడు